ఇప్పుడు నిన్న రాక ప్రశాంతంగా వచ్చాం. మీకు ఎవరు అందరు చెప్పి తలవపండ్రు అందరూ ప్రశాంతంగా వచ్చాము లేదా? అవును, నీట్ గా ఒకటే రూట్. అది ఎవరి లొకేషన్ మాకు తెలియదు. సంజయ్ లొకేషన్ అనుకొని తీసుకెళ్తే ఈ లొకేషన్ మాకెందుకు అప్పటికి లేదు వాడు ఆడ లేడు. నేను మీ కోసం ఒడ్డు మీద అబ్బో మెట్లు ఎక్కుతాం బాబు. సెకండ్ ఫ్లోర్ అన్న అంకుల్ రాండి. జాత్ సరిపోయింది ప్లేస్. 2 కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని సంజయ్ గిఫ్ట్ నేను తీస్తాడా ఈడు బూచోడమ్మా. రోజు ఏమవుతా మావయ్యా భయపెట్టావు పిల్లడిని. సంజయ్ హౌస్ వార్మింగ్ అనమాట. ఇల్లు బాగా కట్టాడు సంజయ్ మొత్తానికి. సంజయ్ కట్టలేదులే, సంజయ్ వాళ్ళ డాడీ కట్టాడు. అసలు ఏదో కట్టారు వాళ్ళే. కనపడలేదు రాడు. ఏమైందో అదే మెట్లు ఎక్కి కలిసిపోయావా? అసలు కొన్ని చెప్తున్నాడు. అంటావు మరి చేయాలో లేదో తెలియదు. నువ్వు వెళ్ళావని చెప్పి వెళ్దాం వద్దా వద్దు అయిపోయిందిగా పా. అలీ ఫీల్ అయ్యాడు వెళ్దాం. చూసావా డబ్బున్న ఎలాగైనా మాట్లాడతారు. నిన్న బలే పెట్టుకొచ్చేవాలి. లెన్స్ కార్డులో August 15 చక్రాలు ఉన్నాయి కదా సైడ్. క్లారిటీగా అర్థమైంది. నువ్వు వెపన్ అయితే ఖచ్చితంగా బండిలో పెట్టుకోవాలి. నేను అదే అనుకున్నా. ఎందుకు నేను మన బుల్లెట్ దాన్ని ఒక లేడీ బుల్లెట్ సైకిల్ బుల్లెట్ నడిపిందే ఉన్నా నన్ను నడిపేమంటున్నాడు. సైకిల్ కాదు లేడీ బుల్లెట్ మించుకోవాలి కదా ఎమ్మటినే ఆ టైంలో. నాదంటే మా నాన్న బండి, నేనేం పెట్టుకోలేను. ఏదో మోడిఫికేషన్ చేసి ప్రాపర్ కత్తి తీయడం. నాతో వచ్చేదెవరు? పర్సింగ్ ఈ మధ్య నేర్చుకున్నావు కదా అది. ప్రస్తుతానికైతే సంజయాలు ఇప్పుడు తినేసాం, ఇల్లు చూసేసాం, బాగానే ఉంది. శుభ్రంగా తిన్నాం. కొంచెం ఆకలితో వచ్చాం కదా, తినేసాం. తినేసి పెడితే బాగోదు అని చెప్పి అట్లా సంజయ్ మంచి ప్లానింగ్ తో పట్టాడు. రోడ్లు ఎప్పుడు వేస్తున్నారు. రోడ్డు పడంగానే రేటు పెరిగింది. సంజయ్కి అందరూ చుట్టాలి, రోడ్డు మీద ఆపేస్తున్నారు చుట్టాలమ్మా. ఉదయ్ ఇట్రా. ఫస్ట్ తిరుపతిరావు బండి ఎక్కాడు తరుణ్, తర్వాత అలీ బండి ఎక్కాడు. అమ్మాయి నా కొడుకులు నన్ను చంపేసేటట్టు అన్నారని చెప్పి సంజయ్ గడి బండి ఎక్కొచ్చు. అడిడు వెళ్ళిపోతున్నాడు. ఇక మాతో సంబంధం లేదు. ఆడిష్టం ఎస్ట్ అవుతుందట. ఇదిగో రే అది ఒరే యాజ్ వి టాక్ బిఫోర్, ఇదే జరిగేది ప్రతిసారి. కాలేజ్ క్లాస్ రూమ్ ఇలా వెళ్తూ వచ్చేసి, కానీ అన్న అలా వెళ్ళడం, ఇలా వెళ్ళి ఇలా యూటర్న్ తీసుకొని వెళ్తాడు.
అది అన్నది. ఇది వాడి ఇల్లు కాదండి, ఇది గెస్ట్ హౌస్. అరే చుట్టాలను పెట్టారాడా? ఎంతమంది ఉన్నా రూమ్ ఖాళీగా ఉంటది, అంతేగా లాజిక్. అదే అర్థం కావట్లా. అది వెళ్ళిపోరా విజయవాడ. హౌస్ వార్మింగ్ పార్టీ అని వచ్చాం. ప్లాన్లో చేంజెస్ మొదలైనవి, చూద్దాం ఏమైద్దాం. ఇంటికి పోదాం అని చెప్పి గోల్ చేశారు. సరే అని చెప్పి క్రికెట్ ఖాయం చేసి తీసుకొస్తే బ్యాటింగ్ నాది అంటున్నారు. ఈయన చేసేటప్పుడే వస్తారు అందరూ. మరి లోపల
క్లాసిక్. ఇట్స్ ఎ రెమెడీ. లాక్ చేయడం కన్నా 90 degrees నుంచి ఇలా చాలు. ముక్కు కలుపుకుంటున్నావా? కుర్రాడు ఫీల్ అయ్యాడు. కట్ చేయను, ఉంచుతా. మొన్న సెట్ అయిపోతున్నాడు. మీకు ఒక టిప్ ఇవ్వబోతున్నాడు ఇప్పుడు. జస్ట్ వెయిట్ అండ్ సీ. మా వాడు డెడ్ లిఫ్ట్కి ముందు బెంచ్కి ముందు ఒక ప్రార్థన చేస్తాడు. చిన్న టిప్, ఫిరోజ్ ట్యూటోరియల్ ఇస్తాడు ఇప్పుడు. అంటే ఇది పిఆర్ అన్నమాట. ఇది 20. వాచ్ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది నాకు ఎందుకో. దట్స్ ద ట్యూటోరియల్. ప్రతి ఒక్కటి ఏంటంటే ఎల్బో దగ్గర బ్రిస్ట్ దగ్గర పట్టుకుంటారు. బెటర్ హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఇలా హోల్డ్ చేసినప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళిపోకుండా అలా అని చెప్పి మీద పడిపోకుండా ఉండదు. సో ఇలా ట్రై చేయండి. ఫామ్ పెద్ద పట్టించుకోవద్దు, ఎందుకంటే అది న్యూబీ. ఈ హోల్డ్ గురించి ఆలోచించండి ప్రస్తుతానికి. దట్స్ ద టిప్ ఫర్ యూ. బాయ్ బాయ్. బాయ్ కాదు, ఇంకా ఉన్నాయి చాలా దాచాం వర్కౌట్లు ఈరోజు. అదే చిన్న వయసులోనే ఎక్కువ బరువులు పోయాలి. చిజియో ఏదో ఉంది బ్రో. భలే ఉంది. ఐరన్ బాడీ వచ్చి భలే ఉంది. అసలు ఓపెన్ 7,000 అయ్యే వస్తున్నాయి బ్రో చూసిన దగ్గర నుంచి. అంటే ఒకసారి డిటెక్ట్ బాగా డిటెక్ట్ అవుతుంది ఈ మధ్యనే. చాలా బాగా నేను కొన్ని కావాలట్లా. నేను ఇప్పుడు మాట్లాడుకుంటావా, అది కూడా డిటెక్ట్ చేసుకొని అయ్యే పొక్కుతుంది. ఓపెన్ చేసావు బ్రో, 2 రీల్స్కి ఒకటి యాడ్ వస్తుంది. నేను కూడా ఏంటమ్మా స్కిప్ ప్యాకెట్ వస్తుందా అనుకున్నా. లేదు, ఓపెన్ చేస్తాను. ఇలాగేసి అయిపోయింది సార్. ఎందుకు మీరు వీడియోలు తీసుకొని తెంగుతారు, ఒక ఫైట్ చేసి తెంగుతారు అంతేగా. అరే నువ్వు నేను బయలుదేరారా, విజయ్తో వస్తున్నారా? మా మామయ్య దింపి బండి రిపేర్కి ఇచ్చాడు. అది దింపుకొని మళ్ళీ వీడు వచ్చాడు బస్ స్టాండ్. వాడిని ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. వీడు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.